పోలీస్ అకాడమీలో పోకిరి అంటూ తోటి మహిళ ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులు, భర్తకు ప్రైవేటు వీడియోలు పంపి బ్లాక్మెయిలింగ్, బాధితురాలి ఫిర్యాదుతో అత్తాపూర్ ఠాణాలో కేసు అంటూ హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. తనతో పాటు శిక్షణ పొందుతున్న తోటి ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 23 నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజ్లు పంపించి బూతులు తిడుతున్నాడని ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి రహస్యంగా తన వ్యక్తిగత ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి తీవ్రంగా ఇక చూడండి దొంగ ఇక ఇసొంటోడు ఐపీఎస్ అయితే ఇంకా ఏమేడిచింది, ఇంకా అటువంటి దరిద్రుడు అసలు నిజంగా రక్షించేవాడే భక్షించేటోడు అయితే ఇంకా పీకేదేమున్నది, ఇంకా చేసేదేమున్నది. వాడు కదా రక్షిస్తాడా అనుకొని కలలు కంటుంటాం. తోటి ఐపీఎస్ అధికారినికే ఇట్లాంటి వేధింపులు వస్తే అసలు సామాన్య మహిళల్ని వీడు ఏ రకంగా రక్షిస్తాడో చెప్పాలి. ఐపీఎస్ అయ్యి రేపు ఎస్పీ అయ్యి ఒక జిల్లాకి అధికారి అయ్యి అసలు వీడు ఎవరిని ఉద్ధరిస్తాడో చెప్పాలి. ఏ మహిళకు రక్షణగా నిలబడతాడో తెలవాలి. అరే వాడు ఒక అన్న లెక్క, ఒక తండ్రి లెక్క, ఒక బాపు లెక్క ఎట్లా ఉండాలి, ఒక ఇట్లా కనపడితే ఇట్లా సింహం లెక్క కనపడాలి. ఒక ఐపీఎస్ చూస్తే జులాయి గాళ్ళకి ఆకతాయిలకి ఇట్లా ఉచ్చబడాలి. అట్లా ఆ పరిస్థితుల్లో ఉండాలి. నువ్వే పెద్ద ఆకతాయివి, నువ్వే పెద్ద చెత్తగానే వెళ్ళినాక ఇంకేం ఏడిచింది. ఇంకా చూడండి ఒకసారి, ఇంక ఇంతకంటే దరిద్రం ఉన్నది. ఇంకా షీ బెదిరిస్తున్నాడని ఆ వీడియోలను తన భర్తకు పంపి మానసికంగా వేధించడంతో పాటు వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి ప్రైవేటు భాగాలను తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు చంపేందుకు ప్రయత్నించాడని, మెడపై కత్తి పెట్టి ఆ గది నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించాడని ఆ అధికారులు ఆరోపించారు. సుశీరా ఆడ పంపిన వీడియోలు ఏంటి? భర్తకి పంపి ఇక్కడ సరే ఆమెను లోబర్చుకున్నాడా లేదంటే ప్రైవేటు భాగాలు తాకేంత వరకు తను ఎవరు? మహిళ ట్రైనీ ఐపీఎస్ అంటే ఖచ్చితంగా నిస్సహాయురాలు అయితే కాదు. తను తలుచుకుంటే వాడిని పండబెట్టి వంగబెట్టి తొక్కి కొట్టగలుగుతుంది. అయితే ఏం జరిగింది? సీసీ కెమెరాలు లేవా? తోటి విద్యార్థులు లేరా? తోటి ట్రైనీ ఐపీఎస్లు లేరా? తోటి ఇంకా సరే వాళ్ళ సహా ఉద్యోగులు లేకపోతే అక్కడ ఉండేటువంటి ఇంకెవరైనా స్టాఫ్ లేరా? పై అధికారులు లేరా? పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చేదాకా వచ్చిందంటే ఇక దీంట్లో ఏందో తెలవాలి. ఇక దీంట్లో ఏం జరిగిందో కూడా బయటికి రావాలి. అయితే దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని 74, 75, 77, 78, 79, 127(2), 115(2), 351(2) సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66E, 67A సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు తదుపరి దర్యాప్తు బాధ్యతను ఇన్స్పెక్టర్ భానుతు రాజు నాయక్ అప్పగించారు. చట్టాన్ని రక్షించాల్సిన ఐపీఎస్ అధికారి, ఇగో నేను గిదే చెప్పబోతా ఉన్నా, అసలు రక్షించాల్సినోడే భక్షిస్తే, కాపాడాల్సినోడే ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తే ఐపీఎస్ అధికారి తన తోటి మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడడం పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ ఈ వ్యవహారంపై జాతీయ పోలీస్ అకాడమీ వర్గాలు ఇంకా అధికారికంగా స్పందించలేదంటూ ఇంకేం స్పందిస్తుంది? ఏం చెప్తుంది? ఇంకా పోలీస్ అకాడమీ ఎటువంటి టోన్కి ట్రైనింగ్ ఇస్తున్నామా అని నెత్తినేసి కొట్టుకుంటుంది. అట్లాంటి దరిద్రులకా ఇస్తున్నది అని. అట్లాంటి వాడు ఇంకా బయటకు వచ్చి ఎవరిని ఉద్ధరిస్తాడు, ఎవరిని కాపాడుతాడు, ఏ మహిళలకు రక్షణగా నిలబడతాడు అనేది ఇక అసలు భగవంతునికి తెలుసు అన్నట్టు అయిపోయింది.